హాయ్ అండి. ఇవాళైతే నేనంత హాయిగా లేనండి. ఎందుకనంటే ఇవాళ మార్నింగే ఏమైందనంటే నా గొలుసన్నది తెగిపోయిందండి. ఎక్కడ పడిపోయిందో అనుకోని చాలా కంగారు పడిపోయాననమాట. మామూలు కంగారు కాదు. లేచేసేకల్లా నేను చూసుకోలేదు. నా మెడలో లేదన్నది నేను చూసుకోలేదనమాట. డస్ట్‌బిన్ ఇవ్వడానికి ఎళ్ళిపోయాను. అప్పుడు మంచం మామూలుగా దులుపుతూ ఉంటే ఎందుకో ఇలా మెడకనుకుంటే మెడలో గొలుసు లేదనమాట. అప్పుడు చాలా అంటే చాలా కంగారు పడ్డాను. అయ్యో! గొలుసు ఎక్కడ పడిపోయింది? నేను నిన్నెక్కడ బయటికెళ్ళాను? ఇవాళ ఒకవేళ డస్ట్‌బిన్ ఇస్తున్నప్పుడు గాని పడిపోయిందా అని బయటికెళ్ళి అంతా చూసాను. ఎక్కడా లేదు. ఏమైందని మంచము, తలగడాలు అన్నీ దులిపేసాననమాట. అయినా దొరకలేదు. దొరకకపోతే ఇంక తలగడ మంచం దుప్పటి దులిపి వేస్తున్నాను. వేస్తూ ఉంటే నా డ్రెస్‌కి వెనకాలే ఉండిపోయిందనమాట. డ్రెస్‌కి నాట్ ఉంటుంది కదండీ! అంటే ఈ నాట్ ఉంటుంది కదా! ఆ నాట్‌కి ఉంది. నేను ఇలాగ దుప్పటి వేస్తుంటే ఈ నాట్ ముందుకొచ్చి దానికి వేలాడుతూ గొలుసు కనబడిందనమాట. చాలా అంటే చాలా ఆనందం వేసింది. అంటే తెగిపోయింది. నిజమే మంగళవారం పూట తెగిపోయింది అనుకున్నాను. మరి ఎప్పుడు తెగిపోయిందో తెలీదు. కానీ ఇంట్లోనే అయితే ఉంది కదా! ఇది పోయిందనుకోని చాలా అంటే చాలా బాధపడ్డాను. 18 ఏళ్లయిందనమాట ఇది కొనుక్కొని. అయ్యో! పోయింది బయటెక్కడో. ఇప్పుడు బంగారం చూస్తే చాలా కాస్టే కదండీ ఉంది. తెగిపోయిందని బాధగా ఉన్నా, కానీ నా దగ్గరే ఉన్నందుకు ఆనందంగా ఉందనమాట. బయటెక్కడా పోలేనందుకు. ఇప్పుడు ఇది మార్చైనా కొనుక్కుంటాను. కానీ ఏకండి వస్తువే పోయింది, ఎక్కడో పోయింది అంటే చాలా బాధగా ఉంటుంది గదా! చూడండి ఇదంతా నేనెందుకంటే చెప్పాను. మనకి లక్ లేదు అనుకుంటాం కదా! చిన్న చిన్న వాటిల్లోనేనండి మన లక్ అన్నది కనబడుతుంది. ఎప్పుడు చూసినా నాకు పెద్ద అదృష్టం లేదని కానీ అలాగేం కాదండి. మన దగ్గర ఉండాల్సింది ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. ఇది నాకు నిజంగా ఇవాళ నాకు లక్ ఉండబట్టే ఇది నాకు ఇంట్లోనే పడిపోయింది. నేను చూసుకోగలిగాను. నిజంగా ఇది కనబడలేదు అన్నప్పుడు నా గాబరా చూడండి. ఎంత గాబరా పడిపోయానో. అందుకు లక్ అన్నది మనకి ప్రతి వాళ్ళకి ఉంటుందండి. కానీ మనం అది గుర్తించాలి. ఏదైనా విషయం ఇలాంటిది జరిగితే బొమ్మకి ఒకవైపే చూస్తూ ఆ బాధలో ఉండిపోకండి.